Hello everyone. Hope you guys are preparing good for the exams. Okay. So ఈరోజు నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ తెలంగాణ మూమెంట్ అనమాట. దట్ ఈస్ ముల్కీ అజిటేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1952. ఓకే. సో వీడియోకి లెంతీ అనిపిస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కమింగ్ టు తెలంగాణ మూమెంట్ అనమాట. సో ఫస్ట్ మూమెంట్ ఎజిటేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ రిగార్డింగ్ ముల్కీ ఇష్యూ. ఓకే. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇదే కాకుండా మోడర్న్ హిస్టరీ బేస్డ్ కూడా చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా కావాలంటే మన ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. విత్ నీట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్తో పాటు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. ఓకే. సో ఇంకా డిలే చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ముల్కీ అజిటేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1952 అని చెప్పాను కదా. సో యాక్చువల్గా ముల్కీ అజిటేషన్ ఏదైతే మనకి తెలంగాణలో జరిగిందో సో ఇది దేనికి జరిగిందని చూసుకుంటే మనము యాక్చువల్గా ఏదైతే మనకు ఈ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ అనేది మనకి సో ఎప్పటి నుంచో వస్తున్న ఇష్యూ అనమాట. అయితే ఏదైతే మనకి తెలంగాణలో మనకి ఆపరేషన్ పోలో ఏదైతే పోలీస్ యాక్షన్ జరిగిందో దాని తర్వాత అయినా ఈ ముల్కీస్ హైదరాబాద్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఓకే హైదరాబాద్ వాజ్ ఇంటిగ్రేటెడ్ టు ఇండియన్ యూనియన్ కదా, అట్లీస్ట్ ఇప్పటికైనా మనకి ఏదైతే లోకల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో మనకి సాల్వ్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఏం జరిగిందంటే ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ ఇంటూ ఇండియన్ యూనియన్ కూడా దెర్ ఆర్ నో లోకల్స్ ఈ ముల్కీస్ ఏదైతే జాబ్ విషయంలో కానీ వాళ్ళ యొక్క రైట్స్ విషయంలో కానీ ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది దొరకలేదన్నమాట. స్టిల్ దే ఆర్ ఫేసింగ్ ద ఇష్యూస్ ఇన్ యూనో దేర్ విల్ బి గవర్నమెంట్ జాబ్స్లో కానీ. ఓకే. సో ఈ లోకల్స్ని ఏంటంటే చాలా హీనియస్గా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. చాలా లో క్లాస్ పీపుల్గా సెకండ్ కేటగిరీ పీపుల్గా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో ఏంటంటే బికాస్ ఆఫ్ ఈ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఎకనామికల్లీ వీక్ ఉండడము అండ్ ఎవరైతే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా నాన్ ముల్కీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎకనామికల్గా స్ట్రాంగ్, ఇంకేంటంటే మోడర్న్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి ఏంటంటే చాలా సాధ్యమైనంత వరకు వాళ్ళు హయ్యర్ పొజిషన్స్ని ఆక్యుపై చేశారనమాట. సో వాళ్ళు ఆక్యుపై చేయడమే కాకుండా వాళ్ళ యొక్క సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ వాళ్ళకు కూడా నెక్స్ట్ ఫర్దర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే అలాట్ అయ్యేలాగా చేసేవాళ్ళు అనమాట. సో విత్ దిస్ సో ఆల్మోస్ట్ ఉన్న జాబ్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మోస్ట్ ప్రయారిటీ నాన్ ముల్కీస్ వాళ్ళకే వెళ్ళేవన్నమాట. సో ఎట్ లాస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఎవరికి ఉంటుంది, సో ముల్కీ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో చాలా లాస్ అనేది జరిగేది అనమాట గవర్నమెంట్ జాబ్స్లో. ఇంకా అలానే కాకుండా ఈ నాన్ ముల్కీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే హయ్యర్ పొజిషన్స్లో ఉండడం వల్ల ఎవరైతే నాన్ ముల్కీస్ దే యూస్ టు యునో షో ద బోగస్ సర్టిఫికేట్స్ లైక్ ఏంటంటే నా దో దే ఆర్ బీయింగ్ ఏ నాన్ ముల్కీ సర్టిఫికేట్స్ చూపించి యూనో జాబ్స్లోకి ఎంటర్ అవ్వడం కానీ అలా జరిగేది అనమాట. ఇంకా లోకల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని నాన్ లోకల్ పోస్టుల కింద చూపించడము. సో ఇలా బికాస్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఈ లోకల్ ఎవరైతే ఉన్నారో ముల్కీ పీపుల్ వాళ్ళకి ఏంటంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ వాళ్ళకి చాలా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు అనమాట రిగార్డింగ్ గవర్నమెంట్ జాబ్స్లో ఎంట్రీ ఇవ్వడం కానీ ఏదైతే ఉందో. ఓకే. సో దానికి ఏంటంటే ఇప్పుడు మనకి 1952లో ఫస్ట్ ఏదైతే అజిటేషన్ స్టార్ట్ అయిందో మన తెలంగాణలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1952 అనమాట. సో అది ముల్కీ అజిటేషన్ అని అంటే. ఓకే. సో ఇది ఏదైతే ఉందో ఇట్ వాజ్ స్టార్టెడ్ ఆన్ 26th July 1952 ఇన్ వరంగల్ అనమాట. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇది 26th July 1952 ఇన్ వరంగల్. ఓకే. సో అక్కడ ఏంటంటే సో మాకు ముల్కీ ఇష్యూ ఏదైతే ఉందో సో దాని గురించి వాళ్ళొక ర్యాలీ కండక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఫ్రమ్ హన్మకొండ చౌరస్తా టు కలెక్టర్ బంగ్లా వరకు ఒక ర్యాలీ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. ఆన్ 26th July 1952. దాని తర్వాత రిగార్డింగ్ ముల్కీ ఇష్యూ దే హ్యావ్
ఒక స్టూడెంట్ జాయింట్ అకౌంట్ కమిటీ అనేది ఫామ్ అయిందనమాట. రిగార్డింగ్ దేర్ మిల్కీ ఇష్యూని సాల్వ్ చేయడానికి, కొన్ని రిజల్యూషన్స్ చెప్పడానికి ఆన్ 28th July 1952. ఇక్కడ ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో, మన మెయిన్‌గా తెలంగాణ మూవ్‌మెంట్ చూసుకుంటే డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మెయిన్‌గా మనకి ఏదైతే బ్యాక్‌గ్రౌండ్‌లో కంటెంట్ ఏదైతే ఉందో అది మనకి గుర్తుండిపోతుంది. బట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోతుంటామనమాట. సో, డేట్స్ అనేవి ఖచ్చితంగా చూసుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఆన్ 28th July 1952 స్టూడెంట్ జాయింట్ అకౌంట్ కమిటీ అనేది ఫామ్ అయిందనమాట. సో, వాళ్ళు కొన్ని రిజల్యూషన్స్ అనేవి పాస్ చేశారనమాట. ఏంటా రిజల్యూషన్ అని చూసుకుంటే మనకిక్కడ, సో, ఆన్ 6th August 1950 రిజల్యూషన్స్ చూసుకుంటే ఏంటంటే, మాకొక సబ్ కమిటీ ఫామ్ చేయాలి ఈ ముల్కీ రూల్స్ గురించి. ఓకే. సో, ఒక సబ్ కమిటీని ఫామ్ చేసి ముల్కీస్ ఎవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక సొల్యూషన్‌ని ప్రొవైడ్ చేయండి. ఒక సబ్ కమిటీని ఫామ్ చేయండి అని చెప్పేసి ఈ సబ్ కమిటీ కావాలి. త్రూ ప్రెస్ నోట్ ఒక సబ్ కమిటీని మేము అరేంజ్ చేస్తున్నాం అని చెప్పేసి మాకు చెప్పాలి అని స్టూడెంట్ జాయింట్ అకౌంట్ కమిటీ ఏదైతే ఉందో రిజల్యూషన్‌ని పాస్ చేసిందనమాట. ఆన్ 28th July 1952. ఓకే. సో, దట్ టూ ఏంటంటే ఒక సీఎంకి లెటర్ కూడా పంపించడం జరుగుతుందనమాట ఆన్ 6th August 1952. సో, ఎవరా సీఎం అని చూసుకుంటే మనకి ఏంటంటే పూర్గుల రామకృష్ణారావు అనమాట. హీ ఈస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఓకే. గురుగుల రామకృష్ణ హీ ఈస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అనమాట. ఓకే. సో, లేటర్ ఏంటంటే మనకేంటంటే బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది కాబట్టి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ వచ్చేసి మనకి బురుగుల రామకృష్ణరావు. అతనికి ఒక లెటర్ పంపించడం అనేది జరిగిందనమాట. ఏంటంటే దేని గురించి అంటే, మనకు ఒక సబ్ కమిటీని ఫామ్ చేయండి. ఏవైతే రివ్యూ చేయడానికి ముల్కీ రూల్స్ ఏవైతే నాన్ ముల్కీ ఇష్యూ ఏవైతే ఉన్నాయో దానికి రివ్యూ చేయండి. మాకు ఏదైతే లాస్ జరుగుతుందో అని చెప్పేసి లెటర్ పంపించడం అనేది జరుగుతుందనమాట. ఓకే. సో, పంపించిన తర్వాత ఒకరోజు ఆన్ 24th August 1952 ఈ బురుగుల రామకృష్ణ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్‌ని కలిసి ఓకే, ఐ విల్ బి టేకింగ్ యాక్షన్ అని చెప్పేసి ప్రామిస్ ఇవ్వడం కూడా జరుగుతుందనమాట. ఓకే. సో, ఏంటంటే ఇక్కడ లెటర్ పంపించడం జరిగింది. ఇంకా సీఎం వచ్చి స్టూడెంట్స్‌ని కన్సల్ట్ అవ్వడం కూడా జరుగుతుందనమాట. కన్సల్ట్ అయిన తర్వాత సో, ఇంకో లెటర్ కూడా పంపిస్తారనమాట. బై 27th August 1952 ఇఫ్ సబ్ కమిటీ వాస్ నాట్ అపాయింటెడ్ దే గో ఫర్ ర్యాలీ. సో, ఒకవేళ సబ్ కమిటీ 27th August 1952లో సబ్మిట్ చేయకపోతే మేమేంటంటే ర్యాలీ చేస్తాము రిగార్డింగ్ ద ఇష్యూ. మేము ర్యాలీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇంకొక లెటర్ అనేది పంపించడం అనేది జరుగుతుందనమాట. సో, ఈ గవర్నమెంట్ మనకి ఏదైతే బురుగుల రామకృష్ణారావు గవర్నమెంట్ ఏదైతే ఉందో, సో, అతను రెడీగా ఉన్నాడనమాట. ఓకే, దే ఆర్ టేకింగ్ యాక్షన్ టు ఫార్మ్ అండ్ సబ్ కమిటీ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ డిలే ఏదైతే ఉందో అది స్టూడెంట్స్‌కి రీచ్ అవ్వడంలో లేట్ అయిందనమాట. సో, దానివల్ల ఏమైందంటే ఆన్ 27th August వాళ్ళు చెప్పిన విధంగానే ఏదైతే స్టూడెంట్ జాయింట్ అకౌంట్ కమిటీ ఏదైతే ఉందో ఇట్ స్టార్టెడ్ ర్యాలీ అనమాట. పీస్ఫుల్గానే ర్యాలీ స్టార్ట్ చేశారు. అండ్ 27th August 1952 వాళ్ళొక పీస్ఫుల్ ర్యాలీ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో, ఈ ర్యాలీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో, అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఆన్ 30th August 1952 ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏంటంటే 50 to 100 స్టూడెంట్స్ ఏంటంటే క్లాసెస్ నుంచి సడన్గా క్లాసెస్ నుంచి బయటకు వచ్చి స్టోన్స్ త్రో చేయడం క్లాసెస్ మీద అలా చేయడం అనేది జరిగిందనమాట. సో, ఆ ఇష్యూతో ఏంటంటే పోలీస్ లాఠీ చార్జెస్ స్టార్ట్ చేశారనమాట. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్పర్స్ చేయడానికి ఆన్ 30th August 1952. ఓకే. సో, బేసిక్‌గా ఏదైతే ఈ ఎజిటేషన్ ఏదైతే ఉందో వరంగల్‌లో స్టార్ట్ అయిందని చెప్పాను కదా! సో, బేసిక్‌గా వరంగల్‌లో కాకుండా స్లోలీ స్టార్టెడ్ స్ప్రెడింగ్ అనమాట. ఇంకా మిగతా ఏరియాస్‌లో కూడా ఈ ఎజిటేషన్ ఏదైతే ఉందో సో, స్ప్రెడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే. సో, ఎక్కడెక్కడ చూసుకుంటే మనము నెక్స్ట్ ఖమ్మము, మహబూబాద్, నల్గొండ, హైదరాబాద్, భువనగిరి ఇలా అన్ని ప్లేసెస్‌లో ఏదైతే ముల్కీ ఎజిటేషన్ ఉందో దెన్ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇక మిగతా రీజియన్స్‌కి కూడా పాస్ అవ్వడం అనేది జరిగిందనమాట రిగార్డింగ్ ముల్కీ ఎజిటేషన్. సో,
ఏదైతే ఆన్ 30థ్ ఆగస్ట్ 1952 ఏదైతే పోలీస్ వాళ్ళు యూనో లాఠీ చార్జ్ చేశారో ఎక్కడైతే మనకి వరంగల్‌లో. సో, దానికి ఎగనెస్ట్‌గా హైదరాబాద్‌లో ఏంటంటే ఆన్ 31st ఆగస్ట్ 1952 వీళ్ళేంటంటే ఈ లాఠీ చార్జ్ ఏదైతే ఉందో దానికి ఎగనెస్ట్‌గా ఒక జనరల్ స్ట్రైక్ అనేది చేయడం అనేది జరుగుతుందనమాట. ఆన్ 31st ఆగస్ట్ 1952 ఓకే. ఒక ర్యాలీ గూడా చేయడం జరుగుతుంది ఫ్రమ్ సైదాబాద్ కాలేజ్ టు యాబిట్స్ అనమాట. ఇట్స్ అ పీస్‌ఫుల్ ర్యాలీ. ఓకే. ఫ్రమ్ సైదాబాద్ కాలేజ్ టు హ్యాబిట్స్ అనమాట. సో, ఇక్కడ గుర్తుంచుకోండి వరంగల్ ఏదైతే వాళ్ళు అజిటేషన్ ఫ్రమ్ ర్యాలీ ఎక్కడి నుంచో చేశారో హన్మకొండ చౌరస్తా టు కలెక్టర్ బంగ్లా. అదే హైదరాబాద్‌లో చూసుకుంటే మనకి ఇక్కడ సైదాబాద్ కాలేజ్ టు హ్యాబిట్స్ అనమాట. ఓకే. సో, హైదరాబాద్‌లో గూడా సో, ఒక పీస్‌ఫుల్ ర్యాలీ అనేది జరిగింది ఫ్రమ్ సైదాబాద్ కాలేజ్ టు హ్యాబిట్స్. ఓకే. సో, సో, దాని తర్వాత ఏంటి ఆఫ్టర్ ఆగస్ట్ ఆన్ 1st సెప్టెంబర్ ఏదైతే ఉందో మనకి బక్రీద్ సెలబ్రేషన్స్ ఉండడం వల్ల ఆ రోజు ఏంటంటే దేర్ వాస్ నో స్ట్రైక్స్ అండ్ ఎలాంటి బంద్స్ ఏం లేవనమాట. అండ్ 2nd నవంబర్ 1952 చూసుకుంటే మనకి సో, అక్కడ ఆ రోజు ఏం చేశాడంటే, ఆ రోజు స్ట్రైక్‌లో భాగంగా వీళ్ళేం చేశారంటే, నినాదాలు చేశారనమాట. నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ ఘర్ కో జావ్, ఘైర్ ముల్కీ గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఆన్ 2nd సెప్టెంబర్ 1952. ఓకే. ఇట్ ఆన్ 3rd సెప్టెంబర్ 1952 పోలీస్ ఏంటంటే స్టార్టెడ్ ఫైరింగ్ ఎట్ సిటీ కాలేజ్. ఎవరైతే స్టూడెంట్స్ ఈ హర్తాల్ ఇంకా స్ట్రైక్స్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆన్ 3rd సెప్టెంబర్ 1952 సిటీ కాలేజ్ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అని అంటాం అనమాట మనము. సో, ఫస్ట్ పోలీస్ ఫైరింగ్ ఆన్ స్టూడెంట్స్ ఆన్ 3rd సెప్టెంబర్ 1952. ఓకే. ఎట్ సిటీ కాలేజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ప్రీవియస్ ఇయర్‌గా చాలా సార్లు అడగడం అనేది జరిగింది. సో, వాళ్ళు ఏదైతే నినాదాలు చేస్తూ ఆన్ 2nd సెప్టెంబర్ 1952 సో, డేట్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాననమాట. ఆన్ 2nd సెప్టెంబర్ 1952 సో, నినాదాలు చేశారు. ఏంటా నినాదాలు? నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ ఘర్ కో జావ్. సో, అలాగా ఎగెనెస్ట్‌గా నాన్ ముల్కీకి నినాదాలు చేయడం అనేది జరిగింది. ఆన్ 3rd సెప్టెంబర్ స్ట్రైక్‌లో భాగంగా సో, పోలీస్ ఫైరింగ్ చేయడం అనేది జరిగిందనమాట ఎట్ సిటీ కాలేజ్. దీన్నే మనం సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అని గూడా అంటామనమాట. ఓకే. సో, దాని తర్వాత ఏంటంటే మనకిక్కడ హైదరాబాద్ హితరక్షణ సమితి. ఓకే. హైదరాబాద్ హితరక్షణ సమితి ఏదైతే ఉందో బై రామాచారి అనమాట. రామాచారి హీ వర్క్డ్ ఇన్ ద క్యాబినెట్ మినిస్ట్రీ ఆఫ్ లాయక్ అలీ. ఈయన ఎవరైతే ఉన్నారో హితరక్షణ సమితిని ఫామ్ చేయడం అనేది జరిగిందనమాట. టు సపోర్టివ్ ఆఫ్ ఈయన ఏంటంటే ముల్కీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. బీయింగ్ ఎన్ మరాఠా పర్సన్ అనమాట. సో, ఈయన ఏంటంటే ముల్కీస్‌కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఈయన ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ పేరు హైదరాబాద్ హితరక్షణ సమితి బై రామాచారి. ఓకే. సో, ఏంటంటే ఇదంతా ఏంటంటే ఇది ప్రాసెస్ జరుగుతుండంగా సో, ద గవర్నమెంట్ స్టార్టెడ్ మనం ఒక సబ్ కమిటీని అపాయింట్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అవ్వడం కూడా జరిగిందనమాట. ఓకే. సో, యాక్చువల్‌గా ఆన్ 3rd అండ్ 4th సెప్టెంబర్ 1952 సో, పోలీస్ ఫైరింగ్ ఫైరింగ్ చేయడం అనేది జరిగింది. అక్కడ చాలామంది స్టూడెంట్స్‌కి గాయాలవ్వడము, కొంతమంది స్టూడెంట్స్‌కి ఇద్దరు ముగ్గురు చనిపోగా కొంతమంది స్టూడెంట్స్‌కి సివియర్ ఇంజ్యూరీస్ కూడా జరిగాయనమాట. బీయింగ్ ఏదైతే ఫైరింగ్ చేశారో ఆన్ 3rd అండ్ 4th సెప్టెంబర్ 1952లో. ఓకే. సో, ఆన్ 5th సెప్టెంబర్ 1952లో ఏంటంటే మనకి ఇక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఏదైతే కోటిలో ఉందో దాని యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కి ఏంటంటే సో, బుర్గిల రామకృష్ణారావు అటెండ్ అవ్వడానికి వస్తారనమాట. సో, అటెండ్ అవ్వడానికి వచ్చినప్పుడు ఆయన కార్ ఏదైతే ఉందో దాన్ని తగలపెట్టడం అనేది జరుగుతుందనమాట. సో, ఇది డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం. ఓకే. సో, ఏంటంటే ఈ ర్యాలీ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్‌లో భాగంగా ఎప్పుడైతే ర్యాలీస్ చేస్తున్నారో ఓకే. ఆన్ 3rd అండ్ 4th సెప్టెంబర్ 1952లో ఏంటంటే మెనీ లీడర్స్ వచ్చి ఈ స్టూడెంట్స్ యొక్క స్ట్రైక్ ఏదో ఉందో దానికి సంబంధించి వాళ్ళని ఏంటంటే కూల్ డౌన్ చేయడానికి కూడా చూస్తారనమాట. ఓకే. దేర్ విల్ బి గవర్నమెంట్ టేకింగ్ యాక్షన్. సో, ఈ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేయండి అని చెప్పేసి మెనీ లీడర్స్ వాళ్ళని కన్సల్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. దాంట్లో చూసుకుంటే మనకేంటంటే
ఇక్కడ జయసూర్య నాయుడు, సన్ ఆఫ్ సరోజిని నాయుడు, పద్మజ నాయుడు, సరోజినీస్ యొక్క డాటర్, ఇంకా దేశ్ పాండే కమ్యూనిస్ట్ పార్టీ మెంబరు. ఇట్లా అందరూ వచ్చి వాళ్ళని కన్సల్ట్ అయ్యి స్ట్రైక్ని ఆఫ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకే. సో అంతేకాకుండా ఈ స్ట్రైక్స్ వల్ల ఏంటంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వేర్ క్రియేటెడ్ టు ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఏదైతే వీళ్ళు జనరల్ స్ట్రైక్స్ కండక్ట్ చేస్తారో బై స్టూడెంట్స్ వల్ల, సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎఫెక్టెడ్ సివియర్లీ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఏ ముల్కీ అజిటేషన్ ఏదైతే ఉందో డ్యూరింగ్ దిస్ పీరియడ్ పోలీస్ కమిషనర్ శివకుమార్, ఆయన పేరు శివకుమార్ అనమాట. సో అతను పేరెంట్స్ని కన్సల్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే. సో ఎవరైతే మీ స్టూడెంట్స్, మీ పిల్లలు ఎవరైతే ఎడ్యుకేషన్లో అంటే ఈ యొక్క ముల్కీ ప్రాబ్లంలో ఎవరైతే స్ట్రైక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో, సో వాళ్ళకి వైలెన్స్ చేయకుండా చూసుకోండి అని చెప్పేసి పేరెంట్స్ని కన్సల్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఆ పోలీస్ కమిషనర్ పేరు వచ్చేసి మనకి ఇక్కడ శివకుమార్. ఓకే. సో ఇలాగా సో ఏదైతే ముల్కీ ఎడ్యుకేషన్ ఇంత సో పోలీస్ వాళ్ళు ఎంత ఫైరింగ్ చేసినా కూడా, లాఠీ చార్జెస్ చేసినా కూడా వాళ్ళు ఎక్కడ తగ్గకుండా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారనమాట. దీన్ని బట్టే మనం చూడొచ్చు తెలంగాణలో హైదరాబాద్ స్టేట్లో ఉన్న లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు ఈ ముల్కీస్ వల్ల, నాన్ ముల్కీస్ వల్ల వాళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పడ్డారో అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఇలా ఉండంగా సో ఏంటంటే యాజ్ గవర్నమెంట్ సెడ్ ఆన్ 7th September 1952 ఒక సబ్ కమిటీ అనేది అపాయింట్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఈ సబ్ కమిటీ యొక్క వర్క్ ఏంటంటే టు రివ్యూ ద ముల్కీ రూల్స్. ఓకే. టు రివ్యూ ద ముల్కీ రూల్స్ అండ్ వాళ్ళకి ఏదైతే లోకల్స్ వాళ్ళకి అన్యాయం జరిగిందో ముల్కీ రూల్స్ని రివ్యూ చేయమని చెప్పేసి ఒక సబ్ కమిటీ అనేది అపాయింట్ చేయడం అనేది జరుగుతుందనమాట యాజ్ ఎ రికమెండేషన్ ఆఫ్ స్టూడెంట్ జాయింట్ అకౌంట్ కమిటీ. ఓకే. దాంట్లో మెంబర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ కేవీ రంగారెడ్డి, డాక్టర్ మెల్కోట్, పూల్చంద్ గాంధీ, నవాజ్ జంగ్. ఓకే. సో ఈ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. యాజ్ అ సబ్ కమిటీ టు రివ్యూ ద ముల్కీ రూల్స్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను మెంబర్స్ నేమ్స్ మాత్రమే చెప్పాను అనమాట. ఎవరైతే ఇక్కడ మనకి కేవీ రంగారెడ్డి, డాక్టర్ మెల్కోటే, ఇంకా పూల్చంద్ గాంధీ, ఇంకా నవాజ్ జంగ్ అనేసి మనకి 4 మెంబర్స్ అపాయింటెడ్ ఇన్ ద సబ్ కమిటీ అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను వాళ్ళ యొక్క మినిస్ట్రీస్ అనేది నేను మెన్షన్ చేయలేదన్నమాట. సో ఎవరైతే ఈ వీడియో చూసారో సో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ కేవీ రంగారెడ్డి, ఇంకా మెల్కోటి, పూల్చంద్ గాంధీ, నవాజ్ జంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మినిస్ట్రీస్ ఏంటి, దే ఆర్ అపాయింటెడ్ ఫర్ సర్టెన్ లైక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటా, హెల్త్ డిపార్ట్మెంటా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకో క్వశ్చన్ కూడా ఏంటంటే సో రిగార్డింగ్ ఈ ముల్కీ ఎడ్యుకేషన్లో ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే పోలీస్ యాక్షన్ వల్ల, పోలీస్ యొక్క ఫైరింగ్ కానీ లాఠీ చార్జ్ వల్ల చాలా వరకు ఇబ్బంది పడ్డారు కదా. సో మరి వాళ్ళని అదంతా రివ్యూ చేయడానికి ఒక కమిటీని కూడా అపాయింట్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఆ కమిటీ పేరేంటో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే. సో this is regarding Mulki agitation in the year of 1952. So if you like the video, please like and subscribe for more upcoming videos. Okay. Thank you.